అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కుంభరాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే 27 జూలై 2025 ఆదివారం నుంచి 2 ఆగస్టు 2025 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి జన్మరాహు, సప్తమంలో కుజకేతువులు, చంద్రుడి యొక్క సంచారం, ద్వితీయంలో శనైశ్వరుడు, పంచమ శుక్రగురులు, షష్టమ రవిబుధుల యొక్క సంచారం. కుంభరాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఈ వారంలో పంచమ శుక్రగురుల యొక్క సంచారం వల్ల మీరు తలపెట్టే ప్రతి పనిలో దైవ బలంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. మనం కొంత ప్రయత్నం చేసుకున్నట్లయితే మీ ప్రయత్నానికి మంచి వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి, పురోభివృద్ధి లభిస్తుంది, విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. మీరు ఆశించినటువంటి స్కూల్స్లో మీకు అవకాశాలు దక్కడం కానీ, మీరు ఎక్కడైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేవారికి, చివరిదాకా వచ్చి ఉద్యోగ ఇబ్బందులు కలిగినటువంటి వారికి ఈ వారంలో వారాంతం కన్నా వారం ప్రారంభంలోనే మంచి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో కొంత ఉపశమనం కలుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్, గృహ నిర్మాణాలు, నూతన కార్యాచరణ విషయంలో ఖర్చు స్థానం పెరుగుతుంది. కొత్తగా గృహాలు కట్టుకునేటువంటి వారు, స్థలాలు కొనుక్కునేటువంటి వారు, గృహ నిర్మాణాలు చేసేవారు, గృహ మార్పులు చేసేటువంటి వారికి ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఏలినాటి శని ఇటు కాలసర్పదోషంతో ఉండేటువంటి కుంభరాశి వారికి ఫైనాన్స్ విషయాలు, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తిత్వం, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్స్ లాంటి వ్యవహారాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభంలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ పంచమ శుక్రగురుల యొక్క సంచారం వల్ల ఈ వారాంతంలో మనం ఎంత మంచి చేస్తున్నప్పటికీ కొంత అనిశ్చిత, అపవాదవమానాలు, అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి సమస్యలు, అంటే మీ శ్రమకు మీ కష్టానికి తగిన గుర్తింపు లేకపోవటం, అత్యధికమైన శ్రమ కలగటం, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం కలగటం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అయితే కుంభరాశి వారికి అన్ని రకాలుగా పంచమ శుక్రగురుల యొక్క సంచారం వల్ల విందులు వేడుకల్లో పాల్గొంటారు, శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు, వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి, సంతానార్థులు చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాహు, ద్వితీయ శనైశ్వరుని సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఆకస్మికమైనటువంటి ఆర్థిక ఖర్చులు, నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక కుంభరాశి వారి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రతిరోజు కూడా చక్కగా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి. ఆరోగ్యపరమైన విషయాల్లో పురోభివృద్ధి లభిస్తుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల పట్ల అభివృద్ధి క్రమంలో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో సానుకూల పరిస్థితులే పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి సూర్య నమస్కారంతో పాటు ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.